అందుకే మీకు శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇందులో మీరు దేవుణ్ణి పూర్తిగా అంగీకరించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు శుభ శుక్రవారం కాదు, అంగీకరిస్తే శుభ శుక్రవారం అంగీకరించడానికి ప్రయత్నం చేయాలి. అంగీకరిస్తే ఏం చేయాలి? మొక్కుబడి మొక్కుకోవాలి. ఏంటి మొక్కుబడి మొక్కుకోవాలి? ఒక పెద్ద దున్నపోతునో, లేకపోతే ఎద్దునో, లేకపోతే మేకపోతునో, గొర్రెపోతునో, కోళ్ళనో కాదు. హృదయాన్ని శుద్ధీకరించుకునేటువంటి మాట చేత మొక్కుకోవాలి. దేవా, ఇక నుంచి నేను నీ మాట వింటాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీవే నాకు సర్వం అని ఒక తీర్మానం తీసుకుని ఆ తీర్మానాన్ని చట్టంగా చేసుకుని దేవుడి మాట వినడానికి ఇష్టపడాలి. అది శుభ శుక్రవారం. మనందరికీ శుభ శుక్రవారం. శుభ శుక్రవారంలో నువ్వెవరికైనా చెప్పగలవా నువ్వు దేవుని యొక్క మరణాన్ని అంగీకరించావా అని? ఒకవేళ అంగీకరించినట్లయితే, అందుకే బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా, నీ కొరకు మరణించాడని నమ్ముతున్నావా, నీ కొరకు తిరిగి లేచాడని నమ్ముతున్నావా అని మాటలు మనం పలుకుతాము. ఎందుకు? ఒకవేళ అది అంగీకరించినట్లయితే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హుడు, లేకపోతే అనర్హుడు. ఒకవేళ పదవద్దున్న మాటలు చెప్పి జీవితాన్ని అంగీకరించకపోయినట్లయితే, జీవితంలో ఆయనకి అవకాశం ఇవ్వకపోయినట్లయితే నీ యొక్క ప్రతి విధమైనటువంటి వ్యవహారం, తీరు, నడవడిక, ఆలోచన, తలంపులు సమస్తమును వ్యర్థము వ్యర్థము వ్యర్థము. కాబట్టి శుభ శుక్రవారం దినాన్ని ఒకవేళ ఎవరైనా దేవుడిని పూర్తిగా నమ్మలేనటువంటి వారు ఉన్నట్లయితే దేవుడిని అంగీకరించడానికి ఇష్టపడండి. అప్పుడు మంచి ఫ్రైడే అని మనము చెప్పుకోగలము. అది మనందరికీ ఇష్టం. కాబట్టి ఆయన అన్ని చేసి చివరిగా సంతృప్తి చెందాడు. ఏంటంటే క్షమించాడు, తన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. ఉన్నటువంటి వారు అందరినీ చూసి ఆయన పలుకుతున్న మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించదనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలాగే నీవు నాతో కూడా పరదేశులు ఎవరు ఆయనతో కూడా ఉంటారు అంటే, ఆయనతో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే నన్ను నమ్మినటువంటి వారు, నన్ను నమ్మినట్లయితే తండ్రిని నమ్మినటువంటి వారు, నన్ను నమ్మినటువంటి వారు నాతో కూడా సహవాసం చేస్తారు. అందుకే నేను వారి కొరకు ఇల్లు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. కాబట్టి ఒకవేళ లేని మీకు చెప్పాను ఉన్నాం కాబట్టి మీకు